అన్నను బట్టి నేను ఎంతగానో నేర్చుకున్నాను. అతని బట్టి కూడా వాళ్ళ యొక్క సేవా భారాన్ని ఆ రీతిగా నేను 2 సంవత్సరాలు వాళ్ళ కింద ఉండగా నన్ను ఎంతో ఆత్మీయంగా నన్ను బలపరిచారు. ఇలా వెళ్ళాలి, ఇలా మాటలు వస్తాయని చెప్పి. ఆ రీతిగా తర్వాత నా యొక్క చదువు అయిపోయింది. నా యొక్క ఈరోజు జరిగిన సంఘటన, ఈరోజు కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకురావాలి, లేకపోతే చేర్చుకోరా అని అన్నారు. నేను సాల్మన్ రాజ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెబితే ఆయన మాట్లాడే పాస్టర్ గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఫోన్ చేశారు. వాళ్ళకి తెలిసిన సార్ వల్ల అక్కడ మాట్లాడే వాటికి నేను అనుకోని రీతిగా వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొవిజనల్ కావడం మామూలు ఏఎన్యూ నుంచి కాలేజీకి వచ్చినాయంట. ఆ రీతిగా నాకు దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అసలు అవి ఎవరికి తెలియదు వచ్చినట్టు కూడా, అవి బయటికి ఎవరు అప్పుడే అలాంటిది నాకు ఇచ్చారు. దేన్ని బట్టి నాకు ఈ గొప్ప కార్యం ఎంతగానో ఉపయోగపడింది. ఆ రీతిగా నేను మొన్న బైబిల్ కాలేజీకి 2-3 బైబిల్ కాలేజీలకి రాశాను. ఈ కాలేజీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో చెప్పాను. ఇంకోటి ఉంది, దానికి వెళ్తానని చెప్పి 2-3 కాలేజీల గురించి ఆలోచిస్తూ ఉండగా నేను అప్పుడే వచ్చాను ఇంటికి. మా నాన్నమ్మతో పనికి వెళ్తూ ఉన్నాను. సాల్మన్ రాజ్ పాస్టర్ గారు ఫోన్ చేసి పాస్టర్ గారే ఇంటికి పిలిచారు. ఏం చేస్తున్నావు నాన్న అని చెప్పి అడిగి, నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా జారకూడదు అనుకుంటున్నాను పాస్టర్ గారు అనే వాటికి పాస్టర్ గారు మాట్లాడి ఇలా ఉంటాను, ఇలా నేను సపోర్ట్ చేస్తాను, ఇలా ఉంటాను అన్న వాళ్ళకిలాగా మీ అందరికి తెలుసు మహేష్ అన్న, రవీంద్ర అన్న అక్కడే చదువుతూ ఉన్నారు, వాళ్ళకిలాగా మీకు కూడా ఉంటారు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళని చెప్తే నేను వచ్చి ఆ మాట ఇంట్లో చెప్పి ఆ రీతిగా నా యొక్క జీవితం ఇటువైపు మళ్ళీ మరిగింది.